ఎందుకంటే ఈ పాఠశాల చదువుకోకపోయినప్పటికీ ఒక శిశు మందిర్లో ఖాతాలో చదువుకొని ఇక్కడికి అనుకోని సందర్భంలో ఇక్కడికి రావడం నిజంగా నేను అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా సరస్వతి శిశు మందిరాలు అనేటటువంటివి మిగతా పాఠశాలలకు భిన్నమైనవి అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చేమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శిశు మందిరాలు అనేటటువంటివి ఒక సంస్కారానికి, ఒక సంస్కృతికి, ఒక సదాలోచనలకు ఒక ప్రతిబింబం అని నేను భావిస్తున్నాను. కాబట్టి అలాంటి సంస్కారాన్ని ఇచ్చేటటువంటి పాఠశాలలు బయట లేవేమో అని నేను వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు శిశు మందిర్లో చదివేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం సమాజం పైన అనంతంగా ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటిగా 10 మందికి ఆదర్శంగా ఉంటుందని ఖచ్చితంగా నేను నమ్ముతాను. ముఖ్యంగా ఈరోజు బయట పాఠశాలల్లో విద్యా విధానాన్ని ఒకసారి మనం చూసుకుంటే మానసికంగా విద్యార్థులపైన ఎనలేని ఒత్తిడిని గురి చేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చామని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనిషి ర్యాంకులే మార్కులే ప్రామాణికమైపోతున్నటువంటి సందర్భంలో ఈరోజు మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యలే శరణం అనేటటువంటి భావనతో ఈరోజు విద్యార్థి లోకం ఈరోజు బయట సమాజంలో కొట్టుమిట్టాడుతుంది. దాన్ని తల్లిదండ్రులుగా సమాజంలో బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఒకసారి అవలోకన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో అని నేను ఇప్పటి వరకు శర్మ గారు చాలా సుదీర్ఘంగా చాలా చక్కగా వారి యొక్క అపారమైనటువంటి అనుభవంతో కొన్ని విషయాలు చెప్పాడు. కానీ బయటి పాఠశాలకు భిన్నమైనటువంటి ఆటలు పాటలతో ఈరోజు మానసిక ఒత్తిడికి దూరం చేసేటటువంటి ప్రయత్నాలుగా నేను శిశు మందిరాల్లో చేసేటటువంటి ఇవన్నీ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు అవి బోధపడతాయి, అవి ఉపయోగపడతాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. కాబట్టి ఈరోజు మనం ఒక సంస్కృతి, ఒక సదాలోచనలు, ఒక సంస్కారాన్ని అందించేటటువంటి పాఠశాలలో మన బిడ్డలను చేర్పించేటటువంటి అవకాశం రావడం, మీరు మీ బిడ్డలను చేర్పించడం నిజంగా నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. కాబట్టి ఆ దిశలో మన యొక్క విద్యా విధానం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదేమో. ఎందుకంటే ఈరోజు బయటి పాఠశాలల్లో మనకు ఉపాధ్యాయులకు అటు తల్లిదండ్రులకు మార్కులే ర్యాంకులే పరమ ప్రామాణికమైపోతున్నాయనేటువంటి భావన ఈరోజు ఆ విద్యా వ్యవస్థను చూస్తుంటే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆటలకు పాటలకు నోచుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కనీసం సూర్యుని కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క విద్యా బోధన కొనసాగుతుంది. తద్వారా ఈరోజు శారీరకంగా మానసికంగా రోజు రోజుకు బలహీనమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మన బిడ్డలను చూస్తున్నాం మనం. కాబట్టి దానికి భిన్నంగా ఈరోజు మన యొక్క సంస్కృతి సంస్కారాన్ని ఒక క్రమశిక్షణను అందించేటటువంటి ఈ శిశు మందిరాల్లో మనం చేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ బిడ్డల యొక్క క్రమశిక్షణతో మనము భవిష్యత్తులో మన బిడ్డల యొక్క బాగోగుల గురించి, మన యొక్క ఎదుగుదలను గురించి చూసి ఆనందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో స్వామి వివేకానంద విద్య గురించి చెప్తూ సౌశీల్యాన్ని నేర్పించేది, మానసిక బలాన్ని పెంపొందించేది, బుద్ధిని వికసింపజేసేది, ఒక వ్యక్తిని తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు చేసే విద్యనే నిజమైనటువంటి విద్య అని అంటాడు స్వామి వివేకానంద. కాబట్టి అలాంటి విద్యను మనం ఈరోజు అందిస్తున్నామా మన బిడ్డలకు? పాఠశాలలో అలాంటి విద్యను అందిస్తున్నాయి ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఈరోజు బీటెక్లు ఎంటెక్లు చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు సమాజంలో చేయకూడనటువంటి పనులను ఈరోజు చేస్తూ ఈరోజు జైలు పాలవుతున్నటువంటి సందర్భాలను మనం ఈరోజు పత్రికల్లో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉన్నతంగా ఉండాల్సినటువంటి మన బిడ్డలు ఈరోజు జైలు పాలు కావడం, కన్నతల్లి యొక్క ఆ ప్రేగు బంధాన్ని ఈరోజు ఒక బాధగా మరుస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. చదువు కాదు సంస్కారం, విద్య కాదు వివేకం కావలసినటువంటి విలువలతో కూడినటువంటి విద్యను మనం అందించాల్సినటువంటి గురుతర బాధ్యత తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, ఒక విద్యా సంస్థలుగా, సమాజంలో బాధ్యత అయినటువంటి వ్యక్తులుగా మన పైన అపారంగా ఉందని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఒక చక్కటి సంస్కారాన్ని అందిస్తున్నటువంటి ఈ శిశు మందిరాలకు నేను నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఒక మంచి వృత్తిలో కొనసాగుతున్నటువంటి మాతాజీలకు, ఆచార్యులకు అందరికీ కూడా నేను వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ కృతజ్ఞతతో జై హింద్, జై భారత్.